బీకోట్లో రీసెంట్గా మర్డర్ కేసు ముద్దాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 21వ తారీఖు ఈ మర్డర్ చేసిన సర్దార్ నవాజ్ అనే వ్యక్తి మర్డర్ చేశాడు. నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్. నవాజుకు ఒకసారి 50,000, ఇంకోసారి 50,000, 1,00,000 రూపాయల డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అప్పుగా ఇప్పించాడు. అప్పు సరైన కాలంలో నవాజ్ చెల్లించండి అని చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు. 21వ తారీఖు ఇంటి దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మందాన్ని పిలుచుకుపోయి దాక్కుంటూ చలి ఎక్కువగా ఉండి చలిమంట వేసుకొని మధ్యలో డబ్బులు తీసుకుపోయిన వాగ్వాదం రావడంతో లేచి మండుతో పెద్ద కొయ్యను తీసుకొని వెంట కొయ్యను తీసుకొని బాగా బలంగా గేట్ కొడితే మెడ మీద పడి అక్కడే షో చెప్పి చనిపోవడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్లో జమ్ము బాగా పెరిగింటే కనపడడం జమ్ము మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకోకుండా ఉండే కోసము ఈ డ్రిప్ పోయింది దానికంతా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది. 21వ తారీఖు నుంచి కనపడకపోయేసరికి నవాజ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళంతా వెతికి 23వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు కంప్లైంట్ ఇస్తుంటే మనకు డౌట్ వచ్చింది, అసలు వ్యక్తి 3 డేస్ నుంచి ఎందుకు లేదు, సర్దార్ వాడు తెలిసిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వెళ్తూ ఉంటే అందులోపలే ఈ సర్దార్ అనే వాళ్ళు రామాంజనేయ దగ్గర తోటలో పనిచేస్తాడు. ఆ తోట రావడానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు, నేను ఇట్లా కోపంతో ఒకదాన్ని చంపేశాను, పారిపోయాని చెప్పి చెప్పారు. డెడ్ బాడీ ఎక్కడుందో మనకు ట్రేస్ అవుట్ అయింది. ఆ డెడ్ బాడీ మీద కేసు కట్టుకొని 2 బృందాలను సోమశేఖర్ సి ఆధ్వర్యంలో బయటకు పంపిస్తే రాబడిన సమాచారం ఈరోజు ఉదయం 10 గంటలకు కేజీఎఫ్ దగ్గర ఆ ముద్దాన్ని అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే ఎట్లా చెప్పింది చెప్పి ఆ సీన్లో హత్యకు ఉపయోగించిన కొయ్యను గుర్తించినాము. అక్కడికే పోతే కొయ్యతో పాటు అక్కడ బ్లడ్, ఆ అబ్బాయి మృతుడి యొక్క బ్లడ్ చిక్కింది, కంట్రోల్మెంట్ చిక్కింది. ఆ వాటిని సీజ్ చేసుకొని ఈరోజు రిమాండ్ మీద కోర్టు ముందు గుర్తు చూపెడుతున్నాం. థ్యాంక్ యూ.